మత్స్య కార్మికులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి మత్స్యకారులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ ఇన్ఛార్జ్ గడప దేవేందర్లు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి రాష్ట్ర గీతం జై జై హేతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారా మత్స్యకారుల ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్య కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి మత్స్యకారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో చేపలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. మత్స్య సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జ్ గడప దేవేందర్ మాట్లాడుతూ ప్రతి మత్స్యకారుడు ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సరైన పద్ధతిలో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. జిల్లాలో 200 మత్స్య సొసైటీల్లో 15,888 మత్స్య కార్మిక సభ్యులు ఉన్నారని, అందులో 25 మంది మహిళా మత్స్య కార్మికులు ఉన్నారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణ సౌకర్యాలు, బీమా పథకాలు, మత్స్యకార భరోసా పథకాల గురించి వివరించి ప్రతి లబ్ధిదారుడు నమోదు చేసుకోవాలని కోరారు. మత్స్యకారులకు చేపల పెంపకంలో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల విత్తనాల ఎంపిక, ఆహార నిర్వహణ, నీటి నాణ్యత పరిరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే ఆధునిక సాంకేతికతను వినియోగించి చేపల ఉత్పత్తిని పెంచుకోవచ్చని వివరించారు. మత్స్యకారుల భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని, వర్షాకాలం, తుఫాను సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేపల వేటకు వెళ్లే ముందు వాతావరణ సమాచారం తెలుసుకోవడం, లైఫ్ జాకెట్లు ధరించడం, పడవల భద్రతా ప్రమాణాలు పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. అలాగే చెరువుల్లో అక్రమ వేట, విష పదార్థాల వినియోగం, పేలుడు పదార్థాలతో చేపల వేట వంటి చర్యలు మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా దీనిలో మన చెరువులో కలుపు మొక్కల వలన చేపల ఉత్పత్తికి జరిగేటువంటి నష్టం, దాన్ని ఎట్లా మనం నివారించుకోవాలనేది ఒక అంశం. అలాగే మనకు చేపలకు సాధారణంగా సంక్రమించేటువంటి వ్యాధులు, వాటి నివారణోపాయాలు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన చెరువుల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి చేపలను ఇంకా మనం ఎక్కువ ఉత్పత్తి సాధించుకోవాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు మనం చేపట్టాలనే గురించి ఈరోజు మీకు అవగాహన కల్పించబడుతుంది. అలాగే మనకు మత్స్యశాఖ తరఫున ఏ స్కీములు, ఏదైతే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయో ఆ పథకాలను కూడా మీకు ఉంటే మనం పని చేయకుండా అదే మన పని చేపే చేస్తుంటుంది. అదే అన్ని తినటం వలన మనకు ఎక్కువ అక్వాటిక్ వీడ్స్ అనేది, కలుపు మొక్కలు అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో మనం గ్రాస్ కార్ప్ చేపలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన మెదక్ జిల్లా, ముఖ్యంగా మన జిల్లా గురించి మాట్లాడుకుంటే మన జిల్లాలో మత్స్య కార్మికులు మొత్తం మహిళా అండ్ జెంట్స్ కలిసి మొత్తం 15,888 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో 287 సొసైటీలు ఉన్నాయి. మహిళా సొసైటీ దాంట్లో 25 ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు పెట్టినటువంటి మన ప్రజా పాలన భాగంగా ఈరోజు పెట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన మత్స్యశాఖ మినిస్టర్ వాకిటి శ్రీగారి గారికి, అట్లాగే మన మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి గారికి మరియు వివిధ శాఖ భాగం పైన రెక్కల వద్ద ఏర్పడతాయి. ఇది ఎప్పుడు ఎక్కువ వస్తుంది? ఇంతకుముందు ఏమో పారాసైటిక్ డిసీజ్ ఏమో శీతాకాలంలో వచ్చేది, ఇది ఎక్కువ ఎండాకాలంలో వస్తుంది. ఎందుకు ఎండాకాలంలో వస్తుంది? ఎండాకాలంలో నీరంతా ఇంకిపోతుంది, చెరువులలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, వాటి యొక్క సాంద్రత అనేది ఎక్కువైతుంది. సో అప్పుడు ఈ వ్యాధి అనేది ఎక్కువ వస్తుంది. ఇది మనం స్వయంగా మనుషులు ఒక్కొక్కరు పోయి తీసేసుకొని గడ్డ పట్టేసుకుంటాం. నెక్స్ట్ దీన్నేమో మనకి ఎక్కువ బాగా ఉన్నట్టుంటే మనకు వెదురు బొంగులు, తర్వాత చైన్లు, వాటిని వేసుకొని వాటిని తట్టు పెట్టేసి మనము దాన్ని గడ్డ పూసుకొచ్చేటువంటి సిస్టము, అదొక పద్ధతి ఉంది. తర్వాత ఇది యాంత్రికీకరణ అంటే అది చాలా పెద్ద ఎత్తున కూడుకున్నటువంటి అవకాశం ఉంది. ముందు ముందు మనకు అటువంటి యంత్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మనకైతే ముందు, తర్వాత నెక్స్ట్ సో ఇది కూడా మరి 2 మాసాల నుంచి కూడా వివిధ శాఖల యొక్క అభివృద్ధి, వాటి గురించి చర్చించుకోవడం, ఆ శాఖపరమైన అంశాల గురించి అవగాహన కల్పించుకోవడం, తద్వారా అవగాహనతోటి మనం దైనందిన కార్యక్రమంలో నైపుణ్యత పొందేసి అభివృద్ధి దిశలో ఉండే విధంగా మనం అవగాహన కల్పించి ఉండడం. అదేవిధంగా గత వారం రోజులుగా ఇప్పుడు మన రైతు వారోత్సవాలు చేసుకుంటున్నాము.
ఇది మొదటి రోజు వ్యవసాయంలో యొక్క మార్పులు, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ దానికి సంబంధించిన అంశాలపై కూడా మరి అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోజు 5వ రోజు మరి మన జిల్లాలో మన కలెక్టర్ కార్యాలయంలో మరి మత్స్యశాఖ తరఫున ఈరోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇట్టి అవగాహన కార్యక్రమం చేసిన గౌరవనీయులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మత్స్యశాఖ ఇన్ఛార్జ్ మెదక్ జిల్లా ప్రొఫెసర్ దేవేంద్ర గారు, అదేవిధంగా మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం గారు, ఇతర మత్స్యశాఖ సొసైటీ సంఘాల సభ్యులు, మహిళా సొసైటీ సభ్యులు, మరి ఇతర మిత్రులు, మన బెస్త కమ్యూనిటీ వారు, ముదిరాజ్ కమ్యూనిటీ వారు, ఇతర మత్స్యశాఖ మీద మత్స్యశాఖ పనిచేస్తున్న అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనకు మత్స్యశాఖతో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కూడా అంశాల మీద మీటింగ్ అయింది. నర్సాపూర్లో ఆ మీటింగ్ చేసుకుని వస్తున్నాను. ఇప్పుడు అనుకోకుండా అర్జెంటుగా నాకు 11:45 12 మన వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందుకోసం మొదలు నేను మాట్లాడతాను. తర్వాత మన మల్లేశం గారు అయితే దేవేంద్ర గారు అంటారు, మీతో వాళ్ళు కూడా చర్చిస్తారు. శాఖాపరమైన అంశాల మీద కూడా మొత్తం కూడా అవేర్నెస్ కల్పిస్తారు, అవగాహన కల్పిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా అవి కూడా నివృత్తి చేస్తారు. దయచేసి అందరూ కూడా ఉండండి. ఏమైనా అవసరాలు చూసుకోవాల్సి కోరుతున్నాను. చెరువు మీదే, చెరువులోని పాట కూడా మీదే. అందుకోసం చెరువులు కాపాడవలసిన అవసరం ఉంటుంది. చెరువులు కాపాడుకోవాలంటే ఆ నీరు వృధా కాకుండా దాంట్లో ఉన్న అలుగు కావచ్చు, తూము కావచ్చు, జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం కూడా ఇరిగేషన్ శాఖ వారు కూడా సమాయత్తం చేస్తున్నాం. వారు కూడా రేపు చెరువుల పండుగ చేస్తున్నారు. వాళ్ళు రేపు ఇదే కార్యక్రమంలో రైతు వారోత్సవం బాగా రేపు చేస్తున్నారు. కాబట్టి చెరువులు బాగు చేసినప్పుడు కానీ మీరు కూడా అక్కడ ఉండవలసిన అవసరం ఉంటుంది. చెరువులతో పాటు పంట నీరు పెట్టేసి కూడా కృత్రిమ గర్భధారణ చేసి కూడా పశువుల సంపద పెంచుతున్నాం. పశువు మరియు పాడి పరిశ్రమ కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది. సిమిలర్గా మత్స్యశాఖలో కూడా మనకు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకునే అవసరం ఉంటుంది. అందుకోసం మరి మన యంత్రాలు ఉపయోగించవచ్చు, బోట్లు ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీగా నెట్ ఉపయోగించవచ్చు. ఆ నెట్ ఉపయోగించేసి చేపలు పట్టుకునే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. అదే మత్స్యకారులకు కూడా బీమా పథకం కింద కూడా ఏమైనా అపాయం వచ్చేసి యాక్సిడెంట్గా, ప్రమాదవశాత్తుగా చనిపోయిన వాళ్ళకు కూడా బీమా పథకం కూడా మీ ప్రభుత్వం కూడా మనకు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు చేపలు పడతాయి కాబట్టి మరి దానికోసం కూడా గంగమ్మకు మనం మొక్కుకుంటుంటాం. చెరువు నిండినప్పుడు కూడా చెరువులో తెప్పశావం చేస్తుంటాం. దాని ప్రకారం మనం చేపలు పెట్టుకుంటే అవకాశం ఉంది. కాబట్టి మరి డిపార్ట్మెంట్ తరఫున వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా పుణికి పుచ్చుకోవాలి. అదేవిధంగా చేపల పెంపకంలో కొన్ని సందర్భంలో చిన్న చిన్న కుంటల్లో మనకు 1 ఎకరంలో మనకు సంబంధించేసి ఒక 3,000 నుంచి 4,000 మనం కూడుకున్నాం. సిల్ట్ డీసిల్టేషన్ చేసినాం. అక్కడ ఉన్న కలుపు మొక్కలు తీసేయడం, చెరువులు కాపాడుతున్న ప్రక్రియ చేసినాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం కూడా చెరువులు కాపాడుతున్న ప్రక్రియ చేస్తుంది. చెరువు అంటే ఆ ఊరికి ఆసరా, చెరువు అంటే ఆ ఊరికి ప్రాణవాయువు, చెరువు అంటే మత్స్యకారిక గరువు. ఆ చెరువులో పంట పండిందంటే మొత్తం యావత్తు గ్రామానికి పండినట్టు. చెరువులో ఒక చెరువు నిండితే ఆ చెరువు నీటి ద్వారా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఆ చెరువు కట్ట కింద చేతిలో ఒక దగ్గర నెట్ ఉండాలి, వల ఉండాలి, ఇంకో చేతిలో ఫోన్ ఉండాలి. వలతోటి మీరు పంట తీయాలి, ఫోన్లతోటి ధర చూడాలి. దానివల్ల మీ జేబులు నిండాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆశిస్తుంది. దానికి అనుగుణంగానే మత్స్యకారుల సంక్షేమం కోసం కావచ్చు, మత్స్యకారుల అభివృద్ధి కోసం కావచ్చు ప్రభుత్వం చేపట్టే కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చర్చిస్తారు. కోడిపల్లి మండలం రాడిపల్లి ట్యాక్స్ వాళ్ళది. మనం మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. మన నిన్నటి వరకు 399 కేంద్రాలలో మనకు కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కేంద్రాల్లో మనకు ఏంటంటే ప్యాడ్ రాలేదు. అందుకోసం మనకు చంద్రపేట కావచ్చు, రేగుడు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ప్యాడ్ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాలకు పైబడి. ముఖ్యంగా రైతులకు సూచనలు ఏంటంటే మనకి ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఎండలతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మనకి ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో సాయంత్రం పూట కాగానే మనం దగ్గరగా పేర్చుకొని దాన్ని తార్పలి కప్పుకున్నట్టయితే మరి ధాన్యం కలదు. మరి ఎంత విధంగా కూడా మన ధాన్యం కాపాడుకున్నట్టయితే వాళ్ళకి మన ప్రభుత్వం మద్దతు ధర కంపల్సరీ ఇస్తుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎటువంటి మెరుగుపడుకునే అవసరం లేదు. మనకు అమ్మాయిలకు సంబంధించి రైతుల దగ్గర అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సుమారుగా మనకు ఇప్పటి వరకు 500 పైచలకు లారీలు అందుబాటులో ఉన్నవి. మరి ఇంకొక 100 లారీలు కూడా వాళ్ళ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మరి రైస్ మిల్లో మనకు అన్లోడింగ్ అమ్మాయిలకు ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మరి కరెక్ట్గా చెప్పే